హాయ్ గైస్, నిన్న పహల్గామ్ దాడిలో చాలామంది మన తెలుగు వాళ్ళు కూడా రెండు ఫ్యామిలీలు చనిపోవడం జరిగింది. సో అక్కడ కూడా చాలామంది ఒక 28 మంది వరకు చనిపోవడం జరిగింది. సో ఇక్కడ మన తెలుగు వాళ్ళు చనిపోయారు కదా. సో వాళ్ళు అంటే మన కావలికి చెందిన ఒకళ్ళు, వైజాగ్కి చెందిన ఒక ఫ్యామిలీ అయితే ఉన్నట్టు తెలుస్తుంది. పాపం వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు చేతులు పట్టుకొని తలకాయ దించుకొని మమ్మల్ని వాళ్ళు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే వదిలేస్తారు అనుకున్నారు. వాళ్ళ దగ్గరకు వచ్చి తూ హిందూ ముస్లిమా అని చెప్పేసి అడిగినప్పుడు 2-3 సార్లు అడిగిన కానీ సైలెంట్గా ఉన్నారంట. సో ఒక గన్ శబ్దం వచ్చింది, వెళ్ళిపోయారని చెప్తున్నారు. సో సడన్గా ఆమె ఇద్దరు తలకాయ దించుకొని ఉన్నారు కదా, సడన్గా ఆమె ఒక సైడ్ అంతా మొత్తం వెచ్చగా అయినట్టు తడిచిపోయినట్లు చూసుకుంటే వాళ్ళ భర్తను షూట్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ బ్లడ్ అంతా తన మీద పడి ఇట్లా అయిపోయిందంటే ఇంత క్రూయల్గా ఉన్నారు అక్కడ ఆ ప్లేస్లో. సో దానికి ప్రతీకారంగా మన ఇండియన్ ఆర్మీ అయితే రివెంజ్ తీర్చుకుంటుంది. ఆల్రెడీ ఆశీష్ షేక్ ఎవరైతే ఉన్నారో అందులో ఆ ఉగ్రవాదుల్లో ఒకడు వాడి ఇంటిని అయితే జరిగింది. సో ఇంతకుముందు ఆల్రెడీ ఇద్దరు ఉగ్రవాదం చంపుతున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఈ డీటెయిల్స్ అన్ని నా ఫుల్ వీడియోలో మీకు ఇస్తాను. సో ఫుల్ వీడియోలో చూసేయండి. థ్యాంక్ యూ.